అన్ని మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ థ్యాంక్స్ టు తర్వాత ఎవరు థ్యాంక్స్ టు తర్వాత అశోక్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతూ ఉన్నాం. నీటి సంఘాల అధ్యక్షులు శివారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని గ్రామాల ఇది కూడా బాగుంది. అంతకుముందే అంతేం బాగలేదు. ఎక్కువ హాస్టల్ వాటి పైన బాగుంది. ఇప్పుడు బాగుంది. పెయింటింగ్ అన్ని చేశారు. అప్పుడు వచ్చి అంత బాగా అంత బాగా ఇచ్చారు. ఇప్పుడు సీఎం గారు ఏమి ఇచ్చారో చూసావా? ఏమి ఇచ్చారు చెప్పు. బెడ్షీట్, నైట్ టూ ఇచ్చారు, షూ ఇచ్చారు, టవల్ ఇచ్చారు, స్వెటరు, బెడ్షీట్ అన్ని ఇచ్చారు. అన్నీ బాగున్నాయి మేడం. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి కదా? ఉపయోగపడతాయి మేడం. ఓకే గుడ్. మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అండగా నిలబడతారు. ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ చూస్తారు అని మనకు అందరికీ తెలుసు. ఆయన అనుభవంతో మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చిన్నారులు ఏవైతే అవసరమో ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా కార్పొరేట్ స్కూల్లో లేదు తల్లిదండ్రుల దగ్గర ఇంట్లో ఉండి చదువుకుంటారో ఆ కంఫర్ట్స్ అన్నీ ఇస్తే ఈ విద్యార్థులందరూ బాగా చదువుకొని వాళ్ళ కళ్ళలకి బాటలు వేసుకుంటూ తల్లిదండ్రుల కళ్ళలకి బాటలు వేసుకుంటూ బంగారు భవిష్యత్తులోకి అడుగు పెడతారు అనే ఒకే ఒక కోరికతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా 3rd క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్న హాస్టల్లో ఎవరైతే వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఒక బ్లాంకెట్, 2 నైట్ డ్రెస్లు, అలాగే భోజనం చేయడానికి ప్లేటు, గ్లాస్, ఒక స్వెటర్, దాని తర్వాత షూస్, అలాగే ఒక టర్కీ టవల్, దాని తర్వాత ట్రంక్ పెట్టే ఇవన్నీ మీకు అందిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మీకోసం, మీ బాగోగుల కోసం, మీ భవిష్యత్తు కోసం అండగా మీకు నిలుస్తున్నప్పుడు మీరందరూ దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మీ భవిష్యత్తు వైపు ఆనందంగా అడుగులేస్తూ ఒక గోల్ని నిర్మించుకొని అదే గోల్లో మీరు సక్సెస్ అయి మీరు రేపు ఏ ఐఏఎస్లో, ఐపీఎస్లో, డాక్టర్సో, ఇంజనీర్సో అయ్యి మధ్యలో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా సోషల్ మీడియా జోలికి పోకుండా మారల్ వాల్యూస్తో చదువుకుంటూ మీ తల్లిదండ్రులు కన్న కలల్ని ప్రతి నిమిషం వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకుండా డిసిప్లిన్గా హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా మీరందరూ ఉండి ఈ దేశానికి భవిష్యత్ తరాల వాళ్ళకి ఎంతో అపురూపంగా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా మీరందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇవన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఇస్తున్నారు. ఆల్రెడీ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఒక క్లాస్కి ఒకే టీచర్ కాన్సెప్ట్తో మీకు మంచిగా చదువు చెప్పిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతున్నారు. అలాగే హాస్టల్లో మీకు నైట్ కూడా భోజనం బాగుందని అనుకుంటాను నేను. ఇక్కడ ఉన్న పిల్లలందరూ 10th క్లాస్ వరకు ఉన్నట్టున్నారు. ఒక 4 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు లేసి మీరు చెప్పాలి మీ హాస్టల్లో మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి అన్ని నిజాలే చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ మనకి ఇస్తున్నప్పుడు మీరు మీ హాస్టల్ కూడా పరిశుభ్రంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి మీకు మీ దగ్గర ఇచ్చినప్పుడు ఇవన్నీ మీకు ఇచ్చినప్పుడు మీరు
మీకు మీకన్నా చిన్న వాళ్ళు ఉన్న 9th క్లాసు 8th క్లాస్ 7th క్లాస్ ఆ పిల్లలకి అందరికీ 10th క్లాస్ పిల్లలు ఎలా పరిశుభ్రంగా ఉండాలి, వాళ్ళ పరిసరాలు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, మీకు మీరుగా హాస్టల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఆదివారం పూట అనుకోండి, ఒక 2 గంటలు దానికోసం మీరు కష్టపడారంటే మీ హాస్టల్ మీ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉన్నప్పుడు మీరు చదువుకోవడానికి కూడా ఆ వాతావరణం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు చక్కగా చదువుకోవాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సీఎం గారు ఇచ్చిన ఈ అపురూపమైన కానుకకి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఇంకా బాగా చదువుకోవాలని చెప్పి, ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేసారి రావాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాను. బాయ్స్ 5 మంది అండి. నెట్ వచ్చేయండి. బెస్ట్ బాయ్స్ రండమ్మా. బెస్ట్